ఈ రోజు మళ్ళీ అదే అన్నా క్యాంటీన్ 5 రూపాయలు స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది? చూస్తున్నారు కదండి జన సముద్రాన్ని, చూస్తున్నారు కదా. జగన్ పరిపాలనలో అన్నం తీసాడు నోటి దగ్గరండి. ఈ రోజు చూసారా? నేను చెప్పేది ఉంది, జనాన్ని చూస్తున్నారు కదా ఎంత కన్నుల పండుగగా ఉందో చూస్తున్నారుగా. కానీ ఇదే అంతా అడుక్కు తినే వాళ్ళ కోసం తప్ప ఎవరికి ఉపయోగం లేదని గత మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు. అసలు అన్నా క్యాంటీన్లో ఎవరు ఫోన్ చేయరు, అది కేవలం అడుక్కు తినే వాళ్ళకే అని చెప్పి మాట్లాడాడు. ఎందుకని? అదేం జరగని పని అండి. అందరూ తింటున్నారు, అడుక్కునే వాళ్ళు కాదు, మొత్తం అందరూ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కూడా వచ్చి తింటారు. రేపటి నుండి కార్లో వచ్చిన బయట 100 రూపాయలు అండి భోజనం, టిఫిన్ 40 రూపాయలు. 5 రూపాయలకి ఎవరు పెడుతున్నారండి? అవునా కదా? 5 రూపాయలకి ఎవరన్నా పెడుతున్నారా? ఈ రోజు చాలా బాగుంది. రైతు బజార్ లో విక్రయిస్తున్నారు కదా. అది రైతు బజార్ 160 రూపాయలు, బియ్యం కూడా 48 రూపాయలు, సోనా మసూరి అయిపోతారు. అలాంటి బియ్యం గానీ అన్నం గానీ లేకపోతే అలాంటి పప్పు గానీ ఈ రోజున 5 రూపాయలకే పెట్టండి, రేట్లు పెరిగినా సరే అది ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని ఎలా చూడాలి? చాలా బాగా చూడాలండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ నిర్ణయం. అసలు ఫస్ట్ జగన్ గారు చేసిన తప్పే నోటికాడ అన్నం తీయటం, అది అంతకుమించి లేదు. ఎందుకంటే ఎంతమంది సార్, ఎంతమంది లోపల బయటికి తిట్టకపోయినా లోపల ఎంతమంది తిట్టారు. సామాన్య అలా కాదు సార్, సామాన్య మానవుడు బయట తినడానికి అవకాశం ఉందా అంటే అసలు అవకాశం? బయట హోటల్కి వెళ్తే ఆకలితోనే చచ్చిపోయారు చాలా మంది. నోటికాడ అన్నం తీయటమే జగన్ అన్నకి మైనస్ అయింది. అది డబ్బులు ఇస్తున్నాను కదా, నేను బటన్ నొక్కుతున్నాను కదా అంటే డబ్బులు ఇచ్చి బటన్ నొక్కే లెక్కనైతే మళ్ళీ ఆయనే సీఎం అవ్వాల్సిందిగా. ఎందుకని ఘోరంగా అపజయం పొందాడు? అసలు ఎక్కడైనా 5 రూపాయలకు భోజనం దొరికే పరిస్థితి ఉందా? 20 రూపాయలు తీసుకున్నా బాధ లేదు, అన్నం పెట్టడం అదే కావాలి. 5 కాదు 20 తీసుకున్నా బాధ లేదు, అన్నం పెట్టడమే కావాలి. కానీ 20 రూపాయల 10 రూపాయల పక్కన పెడితే ఒక 5 రూపాయల్లో పేదవాడి కడుపు నిండేలాగా ఇవాళ టీ రాట్ల అన్నం పెడుతున్నాడంటే పేదలకు ఇంతకంటే మహద్భాగ్యం ఇంకేం కావాలండి? ఇదే మహద్భాగ్యం. టీ తాగితే బజార్లోకి వెళ్ళి టీ తాగితే 15 రూపాయలు టీ తాగితే నా ముసలోడు వెళ్ళి షుగర్ లెస్ ఇవ్వమంటే ఇంత చిన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విస్మరించారు? ఆయన పేరు మార్చుకోవచ్చు, రాజన్న క్యాంటీన్ పెట్టుకోవచ్చు. అక్కడే కదండి మరి అడ్రస్ లేకుండా పోవడం కారణం. ఇలాంటివి చాలా చిన్న చిన్న తప్పులు చేయమంటే మరి ప్రజలు పేదలు. అసలు ఇప్పుడు అవినీతి జరుగుతుంది అంతా, ఈ 2 నెలల్లోనే అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. అదంతా సొంత అబద్ధం అండి. అదంతా ఆయన అబద్ధాలు అబద్ధాలు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తుండే ఎలాగండి? ఎవరు నమ్ముతారు? ఇక ఇప్పుడు పోయినసారే ఇప్పుడు ఆయన మార్చుకోవాలి, పేర్లు మార్చుకోండి. అవి జనాల పేదలకు అనుకూలంగా ఉన్నది పేరు మార్చు. జగనన్న క్యాంటీన్ లేకపోతే రాజశేఖర రెడ్డి క్యాంటీన్ పెట్టు, లేదు ఆయన 5 రూపాయలు ఊరినే ఇవ్వు, ఇంకా నీకు పెరిగేది నీకు మెరుగు ఉండేది. అది లేకోకుండా నువ్వు శాంతం కోలతో చేస్తుంటే ఎక్కడెక్కడ కోలతో చేస్తుంటే నువ్వు అపార్ట్మెంట్ కొట్టుకుని అవి కొట్టుకుని ఈ కట్టుకుని ఎక్కడెక్కడో విశాఖపట్నంలో అవి కట్టుకుని ఈ కట్టుకుని ఇవన్నీ ఎందుకండి? మాకేమైనా పేదలకు కడుపు నిండే పనులు అయ్యి పేదవాడిని నేను పేదల కోసం వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కడుపు కొట్టి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు తీసేసి అసలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తే అది ఆగిపోవాలి అనే దురుద్దేశంతో నువ్వు పరిపాలన చేస్తే పూర్తిగా ఉందండి. ఇది పరిపాలన కేవలం ఆయన మీద కక్ష సాధించడానికి చేసినట్టుంది కానీ ప్రజల హిత కార్యక్రమాలు చేయటం ప్రదేశంలో లేదండి. పేదలకి చేయొద్దు ఒక ముద్ద అన్నం పెట్టాలనే సదుద్దేశంతో కల్పించండి. అప్పులైతే అవుగాక క్రితం కంటే ఎక్కువ అప్పులు అవుతాయా? ఆ అప్పులే ఈ అప్పులు తీసుకుని పేదవాడికి అన్నం పెట్టాలనే సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తున్నారు. అన్నా క్యాంటీన్ ఉపయోగం సార్. మాలాంటి కార్మికుడు పనికి వెళ్ళి వస్తాము, ఇంటికాడ ఉండదు. మాకు కార్మికులకి డైలీ పని ఉండదు, మాకు ఎప్పుడు ఉండదే లేదో చెప్పాలి. అన్నా క్యాంటీన్ 5 రూపాయలు పెడతాం, ముద్ద తింటే కడుపు నిండుతుంది కదా. అది టిఫిన్ లేదు, 5 రూపాయలు కడుపు నిండుతుంది. అందుకని మేము అన్నా క్యాంటీన్ మాకు ఎంతో పండగ లాగా ఉంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాల్సింది ఈ రోజు గుడివాడలో మొదటగా ప్రారంభించాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం కానండి. మీ గుడివాడ ప్రజలకి మాకు చాలా ఆనందంగా ఉంది. మా గుడివాడ ప్రజలకి, మాలాంటి లేబర్కి ప్లస్ కార్మికులకి చాలా ఉత్సాహంగా ఉంది. అది అంటే సార్ ఈ రేట్లు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి. ఈ రోజు ఏదో సరే 5 రూపాయలకి ఏం దొరకట్లేదు కదా, 10 రూపాయలు చేయండి అనొచ్చు. కానీ ఆయన 5 రూపాయలకి మాత్రమే అందించండి అని చెప్పి నిర్ణయాన్ని ఎలా చూడాలి? చాలా కన్నుల పండుగ చూడాలి మేము ఇవాళ. అది మా గుడివాడలో అన్నా క్యాంటీన్ అందరికి ఉపయోగమే. మరి ఉపయోగం కాబట్టి తీసినందుకు బట్టలు నొక్కుతున్నాడు. మరి అందరూ కలిసి ఓట్లు వేయించుకో, మరి ఎందుకేలా ఓట్లు? అదే మరి ఓట్లు ఎందుకేలా? ఆ 11లో కూడా ఇంకా తగ్గాల్సింది, తగ్గలా.
11లో పెద్దిరెడ్డి ఓడిపోతాడు అనుకున్నాం, గెలిచాడు. అంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు, మంత్రి దీపోయినా కానీ 3 కారుల్లో తిరిగాడు. పోలీస్ జీబు వెనక జీబు ఎందుకండి, మంత్రి అయిపోయినా కూడా జీబులు ఎందుకు ఇచ్చారు, దానికి సమాధానం చెప్పమనండి. మనండి దీపోయాడు, మంత్రి దీపోయాడు. ఏమండి ఇప్పుడు కాదండి, ఏమండి ఇప్పుడు కాదండి, నేను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక కాదండి, మంత్రి ఉండగా మంత్రి దీపోయాడు. ఇంటి ముందేమో జీబులు పెట్టుకుని మళ్ళీ పోలీసులు పెట్టుకుని టెంట్లు వేసుకుని ఊళ్ళో పైన జీబులు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు? ఆడేమో జగన్ ఏమో 900 మంది పోలీసులు, ఇవన్నీ ఖర్చే కదండి. ఖర్చు చేసి ఎలుకలు పడితేనేమో ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి? ఇంటికాడేమో ప్యాలెస్ పడితేనేమో ప్యాలెస్ లోనేమో 9 కోట్లన్నర ఖర్చు అయింది, ఎలుకలు పడితే అన్నాడు, ఇవన్నీ అన్నాడు. ప్యాలెస్ పెడితే ఎందుకు ఇవ్వాలండి? 5 రూపాయలకి భోజనం పెట్టడం అనేది ఉపయోగమా కాదంటావా? ఎందుకు ఉపయోగం అంటావు? లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు ఉపయోగం. 5 రూపాయలు బయట భోజనం ఎక్కడైనా దొరుకుతా? దొరకదు. ఎంత రేట్ ఉంది బయట హోటల్ తినాలంటే? 100 ఉంది, 100 పైన ఉంది. మనం తినరా ఎప్పుడు, మనం పల్లెటూరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసేసి ఉంటారంటావు? లాభం వచ్చింది, పేదవాళ్ళ పొట్టగొట్టడం అన్యాయమా కాదా? అన్యాయమే. చాలా సంతోషపడుతున్నాం మేము, అన్నం దొరుకుతుంది. అన్నము అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఈ అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకి భోజనం అనేది ఎంత వరకు ఉపయోగం? బాగా ఉపయోగం. ఎలా అంటావు? ఎలా అంటే కొడుకు పెట్టకపోతే ఇక్కడికి వచ్చి తింటున్నాం 5 రూపాయలు. అవును, ఖర్చులు పెరిగిపోయినాయి. వాళ్ళ మీద ఆధారపడాలనో లేకపోతే వాళ్ళు ఏదో పెడతారనో ఎదురు చూసే పరిస్థితి లేదు. ఇక 5 రూపాయలు తీసుకుని ఇక్కడికి రావచ్చు. అవును, 5 రూపాయలు అంటే ఎవరైనా ఇస్తారు కదా. 5 రూపాయలు ఇస్తే అన్నా క్యాంటీన్ ఫోన్ చేస్తా అంటే ఎవరైనా ఇస్తారు, అవునా కాదా? అవును, ఇస్తారా? ఇప్పుడు ఈ వయసు వచ్చేపాటి 100 రూపాయలు పెట్టి బయట భోజనాలు తినలేము. సో అన్నా క్యాంటీన్ లో గతంలో తిన్నారా? తిన్నాం. అప్పుడు ఎలా ఉండేది భోజనం? బాగానే ఉండేది. 5 రూపాయలకి ఇడ్లీ అని కానీ లేకపోతే సాంబార్ కానీ వేసేవాడు. పెట్టారు, పెరుగు వేసేవాడు, కూర. ఇవన్నీ 5 రూపాయలకి ఎక్కడైనా వస్తాయా? రావు. ఆయన పెడుతున్నాడు మరి. మంచిదేనంటావా? మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, ఏ ఉద్దేశంతో తీసేసి ఉంటాడు? అప్పుడు సోంబేర్లు అవుతారని. సోంబేర్లు అయిపోతారు. ఇప్పుడు మరి సోంబేర్లు అవుతారని ఆయన తీసేశాడు. కొట్ట దగ్గర పూలు కొట్టేశాడు. మరి 11 సీట్లు ఇచ్చారు అప్పుడు జనాలు కూడా. అవును.